नित्यनूतनम् समता बहुलत्वालतो सुप्रतिष्ठितम् समता बहुलत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् ఇప్పుడు పెదముత్తేవి ముముక్షు జనపీఠాధిపతి గౌరు కృష్ణ గారు వారు సరిగా చెప్పారు వారు ప్రసంగిస్తారు స్వామీజీ గారు. గురుభ్యో నమః. సభాయే నమః. అఖిల మానవ కోటి ఆర్తిబాపగదయను అవతరించిన దేవ అంజలులు గునుమా వాడవాడల తిరిగి గూడె గూడె ముగరగి నామకల్పకమచట నాటుచుంటివ ప్రభు. వాసుదేవ. ఓమస్సు గురుభ్యో నమః. సభాయే నమః. మోక్షజన మహావిఠాధిపతులు శ్రీ 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 సీతారామ యతీంద్ర గురుదేవుల గురించి వారి కుమారులు చెప్పిన మాటలు ఇవి. శ్రీవారు యావత్ భారతావనిలో పర్యటిస్తూ వారి నృత్య సహిత మహాసంకీర్తనలో అందరినీ ఓలలాడించారు. సమాజానికి భక్తిరేవైనం గమయతి భక్తిరేవైనం దర్శయతి భక్తివశ పురుష. ఆ స్వామి దగ్గరకు చేరాలంటే భక్తియే మార్గము. ఆ స్వామిని చూడాలంటే భక్తియే మార్గము. ఆ స్వామి భక్తికి మాత్రమే వశుడు. కాబట్టి మనలో ఉన్న వ్యక్తిగతమైన దోషాలు కానీ సమాజగతమైన దోషాలు కానీ పరిహరింపబడి ఉద్ధరింపబడాలంటే కేవలం భక్తి వల్ల మాత్రమే సాధ్యము. కాబట్టి మీ అందరికీ శుభాభినందనలు తెలుపుతూ మా గురుదేవుల మాట ఏమంటే, నాకు నామమే ఆహారము. ఆ నామము ఎక్కడ ఎవరు చేసినా నాకు ఆహారం చెందుతుంది. కాబట్టి మీరందరూ భజన చేస్తున్నారంటే మా గురుదేవులకి భిక్ష పెడుతున్నారు. కాబట్టి మీ అందరికీ శుభాభినందనలు నమస్కారాలు తెలుపుతూ మన సమాజానికి మనం నిత్యం సంకీర్తన చేసుకోవటం, దానితో పాటుగా మన చరిత్రను కథలుగా చెప్పుకోవటం, మనకు మాత్రమే సొంతమైన సంపదను కాపాడుకోవటం. మనకు మాత్రమే సొంతమైన సంపద పద్యం. తెలుగు పద్యాలలో ఉన్నంత వైవిధ్యం మరే ఇతర భాషలలోనూ లేదని పెద్దలు చెప్తారు. ఉన్నాయి, ఆ భాషల్లో కూడా ఛందస్సులు ఉన్నాయి, వృత్తాలు ఉన్నాయి. కానీ ఇంత వైవిధ్యం ఎక్కడా కనిపించదు. ఆ తెలుగు పద్యం అమ్మ పాడారు. పద్యం బాగుండాలి, కళారూపాలు బాగుండాలి, జానపద కళారూపాలు బాగుండాలి. ఏ కళకైనా మన భారతీయులకి మీరు గమనిస్తే ఏ కళని చూడండి, అంతిమమైన లక్ష్యం భగవంతుడు. భరతనాట్యం, కూచిపూడి, పేరిణి నాట్యం, కోలాటం, చెక్క భజన, తోలుబొమ్మలాటలు, ఇలా ఏ కళారూపం తీసుకున్నా కానీ దానికి పరమ గమ్యం, పరమ లక్ష్యం ఏమిటంటే భగవంతుడు. ఇప్పుడు ఆ అనుసంధానం తిరిగి పొందాలి. శ్రీ గురుదేవులు సీతారామచంద్రుల గురుదేవులు ఒక చక్కటి ఉదాహరణ చెప్తారు. చిన్నపిల్లలు కొయ్య గుర్రం మీద ఆడుకుంటూ ఉంటారట. ఆ కొయ్య గుర్రం కాలు కింద వెళుతుందిట. ఎప్పుడుటది? ముందుకు వాలినప్పుడు. విషయం తెలుసుకోకపోతే అలాగే కాలు నలుగుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటాం.
ఆయన చెప్పింది ఏమంటే, భౌతికమైన ప్రపంచం వైపు మాత్రమే దృష్టి ఉంటే అలా మన కాళ్ళు చేతులు నలుగుతూ ఉంటాయి. విషయం తెలుసుకుని ఎటువైపుకి మరలమన్నారు? భగవంతుని వైపుకి మరలితే ఏమవుతుంది? ఆనందమే ఆనందం. కాబట్టి అందరం నామ సంకీర్తనలో మైమరిచిపోదుముగాక అని ప్రార్థిస్తూ మరొక మారు ఈ బృందం అందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు సమర్పించుకుంటూ నిర్వాహకులని శుభాభినందనలు తెలుపుతూ స్వస్తి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.